Go ahead, ma'am. A very good afternoon, everyone. Welcome to today's Facebook Live session. So, ఈ రోజు మనం మిస్కన్సెప్షన్స్ ఇన్ ఐవీఎఫ్ గురించి మాట్లాడుకుందాం. సో, మిస్కన్సెప్షన్స్ అంటే ఏంటి? ఎందుకు ఐవీఎఫ్ అంటే ఇంకా చాలా మంది భయపడతారు? ఐవీఎఫ్ చేయించుకోవాలంటే పెయిన్ ఎక్కువ ఉంటుందేమో, కాస్ట్ ఎక్కువ ఉంటుందేమో, సక్సెస్ ఉండదేమో, కాంప్లికేషన్స్ వస్తాయేమో అని ఇలాంటి డౌట్స్ ఇంకా చాలా మందికి ఉన్నాయి కూడా. సో ఇప్పుడు ఈ రోజు నేను ఈ మిస్కన్సెప్షన్స్ అన్ని మీకు ఈ రోజు క్లారిఫై చేస్తాను. ఐఎమ్ డాక్టర్ రాధిక, క్లినికల్ హెడ్ ఓసిస్ ఫర్టిలిటీ వైజాగ్ అండ్ మధురవాడ. సో ఫస్ట్ మీకు ఒకవేళ మీకు ఐవీఎఫ్ అవసరం పడితే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు ఐవీఎఫ్, ఎవరికి ఐవీఎఫ్ అవసరం పడుతుంది? ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్న ప్రతి ఒక్కరికి ఐవీఎఫ్ అనేది అవసరం ఉండదు. యూజువలీ ఐవీఎఫ్ అవసరం ఉంది అంటే ఏదర్ మీ ఏజ్ ఎక్కువగా ఉంది, అంటే మీరు అబౌట్ 37 ఇయర్స్ అయి ఉండాలి, లేదంటే స్పర్మ్ కౌంట్స్ బాగా తక్కువ ఉన్నాయి, రెండు సైడ్ ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాక్ ఉన్నాయి, లేకపోతే ఎగ్ నెంబర్స్ అనేవి చాలా చాలా తక్కువ ఉన్నాయి. సో ఇది మెయిన్ రీజన్స్ అవుతాయి. లేదంటే ప్రీవియస్ గా మల్టిపుల్ టైమ్స్ మీకు ఐయుఐస్ అయినా, సివియర్ గా ఎండోమెట్రియోసిస్ ఉన్నా, ఇట్లాంటి కండిషన్స్ ఉండే వాళ్ళు డైరెక్ట్ గా ఐవీఎఫ్ కి వెళ్ళమని మనం సజెస్ట్ చేస్తాం. సో ఇప్పుడు ఐవీఎఫ్ కి వెళ్ళాలంటే చాలా మందికి ఈ డౌట్స్ ఉంటాయి. ఐవీఎఫ్ ఎక్స్పెన్సివ్ ఏమో. సో ఐవీఎఫ్ అనేది ఎందుకు ఎక్స్పెన్సివ్ గా ఉంటుంది? అసలు ఎందుకు అందరికీ అదే సేమ్ ఎక్స్పెన్సెస్ ఉంటాయా? దిస్ వాట్ యూ నీడ్ టు నో. ఐవీఎఫ్ అనేది అందరికీ ఈక్వల్ గా కాదు, అందరికీ ఒకటే ఎక్స్పెన్సెస్ కూడా అవ్వవు. సో ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ నెంబర్ ఆఫ్ ఎగ్స్ బట్టి, మీ ఏజ్ బట్టి, మీ ప్రీవియస్ హిస్టరీ బట్టి ఉంటుంది. సో అందరికీ ఒకేలాగా ట్రీట్మెంట్స్ అవసరం పడవు. ఇప్పుడు ఐవీఎఫ్ లో మనకి రెండు రకాలు ఉంటాయి. ఒకటి కన్వెన్షనల్ ఐవీఎఫ్, ఇంకొకటి మైల్డ్ ఐవీఎఫ్. సో ఒకవేళ ఎక్స్పెన్సెస్ మీకు ఎక్కువ అవుతాయని భయం ఉన్నా, ఒకవేళ మీ ఎగ్ నెంబర్స్ మంచిగా ఉండి, మీ ఏజ్ తక్కువగా ఉండి, మీ ట్యూబ్స్ బ్లాక్ అయ్యాయి, లేకపోతే సింపుల్ స్పర్మ్ ప్రాబ్లమ్ తో మీరు ఐవీఎఫ్ కి వెళ్ళాల్సి వస్తుందనే వాళ్ళకి మైల్డ్ స్టిమ్యులేషన్స్ తో కూడా మీరు ఐవీఎఫ్ అనేది స్టిమ్యులేషన్ చేయించుకోవచ్చు. ఈ మైల్డ్ అంటే ఏంటి, కన్వెన్షనల్ అంటే ఏంటి, ఎందుకు రెండింటికి అంత కాస్ట్ డిఫరెన్స్ ఉంటుంది, అసలు డ్రగ్ ఫ్రీ ఐవీఎఫ్ అనేది ఏమన్నా ఉందా, కప ఐవీఎం అంటే ఏంటి, దీంట్లో ఎంత వరకు మనకి కాస్ట్ తగ్గించవచ్చు నేను ఈరోజు మీకు డిస్కస్ చేస్తాను. మెయిన్ థింగ్, కన్వెన్షనల్ ఐవీఎఫ్ అంటే యూజువలీ మీలో ఉన్న ఎగ్ నెంబర్స్ బట్టి, మీ ఏజ్ బట్టి, మీ బరువు, మీ బిఎంఐ బట్టి, మీ హార్మోన్స్ బట్టి మనం డ్రగ్స్ డోసెస్ అనేది ఇస్తాం. సో కన్వెన్షనల్ అంటే వీ కెన్ గో అప్ టు ద మాక్సిమం డోసెస్, అంటే 300 to 350 వరకు మాక్సిమం డోసెస్ వరకు వెళ్ళి మీలో ఉన్న ఎగ్స్ అన్ని మనం స్టిమ్యులేట్ చేస్తాం. సో యూజువలీ చాలా మందికి ఫస్ట్ మనం కన్వెన్షనల్ గా ట్రై చేస్తాం. కన్వెన్షన్ వాళ్ళు ఎలా రెస్పాండ్ అవుతారో చూస్తాం. సో కన్వెన్షన్ లో ఏంటంటే ఆ నెలలో మీకు ఎన్నైతే ఎగ్స్ ఉన్నాయో అన్ని మనం ఎగ్స్ పెంచి దాన్ని మనం ఎంబ్రియోస్ లాగా క్రియేట్ చేస్తాం. సో ఎన్ని ఎగ్స్ ఎక్కువ ఉంటే అన్ని ఎంబ్రియోస్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో ఎంబ్రియోస్ ఎక్కువ వచ్చి క్వాలిటీ బాగుంటే సక్సెస్ రేట్స్ ఆఫ్ ఐవీఎఫ్ కూడా బాగుంటాయి. So that's why we prefer doing conventions, so that we get good adequate number of eggs and embryos with one stimulation. So what is mild? సో మైల్డ్ ఏంటంటే హియర్ మనం ఇంజెక్షన్ డోసెస్ అనేవి తక్కువ ఇస్తాం, అండ్ ఓరల్ మెడికేషన్స్ అంటే ఇంజెక్షన్స్ కన్నా ఓరల్ మెడికేషన్స్ కంబైన్ చేసి మీ డూ మైల్డ్ స్టిమ్యులేషన్. సో ఇక్కడ ఏంటంటే సేమ్ మీకు ఒక 10 ఎగ్స్ ఉన్నాయనుకోండి, ఇఫ్ యూ డూయింగ్ అ కన్వెన్షన్ స్టిమ్యులేషన్ ఆల్ దోస్ 10 ఎగ్స్ ని మనం పెంచుతాం. ఒకవేళ మనం మైల్డ్ స్టిమ్యులేషన్ చేస్తే ఈ 10 లో ప్రాబబ్లీ ఒక 7 or 8 or 6 ఎగ్స్ ఒకటే వరకే పెరిగి మనకి ఎంబ్రియోస్ రెడీ అవుతాయి. కన్వెన్షన్ లో మనకు ఒక 4 or 5 ఎంబ్రియోస్ వస్తే, మైల్డ్ స్టిమ్యులేషన్ లో ప్రాబ్లీ ఒక 2 or 3 ఎంబ్రియోస్ వస్తాయి. కానీ ఒక ప్రెగ్నెన్సీకి మనకు అవసరం అయ్యేది జస్ట్ సింగిల్ ఎంబ్రియో ఆర్ అట్లీస్ట్ 2 ఎంబ్రియో. సో if you're able to get those single embryo or 2 embryos in one stimulation with a good quality, then definitely success rates అనేవి ఎక్కువ ఉంటాయి. సో మీ కాస్ట్ అనేది కూడా డిఫరెంట్ గా వేరీ అవుతా ఉంటుంది. అండ్ వాట్ అబౌట్ డ్రగ్ ఫ్రీ ఐవీఎఫ్, వాట్ అబౌట్ కపా ఐవీఎం? సో ఈ డ్రగ్ ఫ్రీ ఐవీఎఫ్ అనేది ఐవీఎం అనేది మనం ఓఎస్ఎస్ లో ఫస్ట్ స్టార్ట్ చేస్తాం. సో ఐవీఎం అంటే ఏంటి? యూజువలీ కన్వెన్షనల్ ఐవీఎఫ్ అన్నా, మైల్డ్ ఐవీఎఫ్ అన్నా మనకి అట్లీస్ట్ ఒక 10 to 15 డేస్ ఆర్ మాక్సిమం 10 to 12 డేస్ వరకు ఇంజెక్షన్స్ ఇచ్చి మనం ఎగ్స్ అనేవి పెంచుతాం. ఈ ఐవీఎం అంటే జస్ట్ ఒక 3 to 4 డేస్ ఇంజెక్షన్స్ ఇచ్చి స్మాల్ ఎగ్స్ అంటే ఇమ్మెచ్యూర్ గా ఉన్న చిన్న స్టేజ్ లో ఉన్నప్పుడే మనం ఆ ఎగ్స్ ని బయటికి రిట్రీవ్ చేసుకొని బయట మనం మెచ్యూర్ చేసి ఫర్టిలైజేషన్ అనేది చేస్తాం. సో దిస్ ఇస్ కాల్డ్ అస్ ఐవీఎం. సో ఈ ఐవీఎం అనేది అందరికీ ఐవీఎం అవసరం ఉండకపోవచ్చు, బట్ వీ హ్యావ్ అ సర్టన్ నెంబర్ ఆఫ్ పీపుల్, అ గ్రూప్ ఆఫ్ పీపుల్ who require this IVF. This is also an option which can reduce the cost, but ఈ IVM అనేది అందరికీ చేయము. సెపరేట్ గ్రూప్ ఆఫ్ పీపుల్ వేర్ దే ఆర్ సివియర్ పీసీఓ, చాలా ఎక్కువ నెంబర్ ఆఫ్ పీసీఓ ఎగ్స్ ఎక్కువ ఉన్నాయి, పాలిసిస్టిక్ కండిషన్ ఉంది, ప్రీవియస్ వాళ్ళకి ఐవీఎఫ్ ఇంజెక్షన్స్ తో ఏదైనా రిస్క్ ఉంది, లేకపోతే ఓవర్ అండ్ హైపర్ స్టిమ్యులేషన్ అయింది, అట్లాంటి వాళ్ళకి మనం ఈ ఐవీఎం అనేది మనం సజెస్ట్ చేయొచ్చు.
So your cost అనేది it depends upon the injections what you're taking, and it will vary from patient to patient. నెక్స్ట్ ఇస్ సక్సెస్ రేట్స్. ఇప్పుడు మనం ఐవీఎఫ్ చేసుకుంటున్నామంటే మేడం ఒకే అటెంప్ట్ లో ఫస్ట్ టైం నాకు 100% ప్రెగ్నెన్సీ వచ్చేస్తుందా, ఇన్నిసార్లు మేము మల్టిపుల్ ప్లేసెస్కి వెళ్ళాము, ఐయుఐస్ ఫెయిల్ అయ్యాయి, లాస్ట్ లో మీకు వచ్చాము, మాకు 100% ప్రెగ్నెన్సీ వస్తుందా అనే డౌట్ చాలా మందికి ఉంటుంది. సో ఈ ఐవీఎఫ్ అనేది we can tell you up to 60 to 65% of success rates in one IVF cycle. సో మన ఐవీఎఫ్ లో ఏం చేస్తాం, మీ ఎగ్స్ బయటికి రిట్రీవ్ చేస్తాం, స్పర్మ్ ని లోపలికి ఇంజెక్ట్ చేస్తాం. సో మనం రిట్రీవ్ చేసిన ఎగ్స్ లో మీ ఎగ్ క్వాలిటీ ఎలా ఉంటుందో మనకి తెలుస్తుంది. అండ్ వి ఆల్సో షో యూ, ఎవరైతే మనకి ఐవీఎఫ్ స్టిమ్యులేషన్ చేయించుకుంటారో వాళ్ళకి మన స్టిమ్యులేషన్ అప్పుడు వాళ్ళ ఎగ్ ఎలా గ్రో అవుతుందో చూపిస్తాం, ఎగ్ రిట్రీవ్ చేసాక ఎగ్ క్వాలిటీ ఎలా ఉందో చూపిస్తాం, స్పర్మ్ ఇంజెక్ట్ చేసాక ఎంబ్రియో ఎలా ఫామ్ అవుతుందో కూడా చూపిస్తాం. సో యూ కెన్ సీ యువర్ హోల్ ప్రాసెస్ ఇఫ్ యూ గెటింగ్ అన్ ఐవీఎఫ్ స్టిమ్యులేషన్ డన్. సో ఇప్పుడు మీరు ఐవీఎఫ్ చేయించుకుంటున్నప్పుడు మీ క్వాలిటీ అంతా కూడా మనకు తెలుస్తుంది. ఒకవేళ మనకి ఎగ్ క్వాలిటీ పూర్ గా ఉన్నా, ఎంబ్రియో క్వాలిటీ చాలా పూర్ గా ఉన్నా, స్పర్మ్ ఫర్టిలైజేషన్ చేయలేకపోయినా ఆ ఎగ్ ని, అట్లాంటి టైంలో మీకు ఎంబ్రియో క్వాలిటీ అనేది పూర్ గా ఉన్నప్పుడు సక్సెస్ రేట్స్ అనేవి తక్కువగా ఉంటాయి. సో యూజువలీ ఇఫ్ యూ హ్యావ్ అ గుడ్ క్వాలిటీ ఎంబ్రియో విత్ గుడ్ ఎగ్ అండ్ గుడ్ స్పర్మ్, ఆ ఎంబ్రియో అనేది గుడ్ క్వాలిటీ ఉండి మనం ట్రాన్స్ఫర్ చేస్తే డెఫినెట్ గా సక్సెస్ రేట్స్ అనేవి చాలా మంచిగా ఉంటాయి. కానీ ఒకసారి మనం ట్రాన్స్ఫర్ చేసినప్పుడు వీ క్యాన్ ఎక్స్పెక్ట్ టు 60 to 65% ఆఫ్ సక్సెస్. బట్ వై ద అదర్ 40 and 35% ఎందుకు సక్సెస్ అవ్వవు అనేది కూడా మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనం ఐవీఎఫ్ ట్రాన్స్ఫర్ చేస్తున్నప్పుడు మనం ఆ ఎంబ్రియో అనేది చూస్తాం, మార్ఫలాజికల్ గా ఎలా ఉంది అని మైక్రోస్కోప్ లో చూసి ఆ ఎంబ్రియోని ట్రాన్స్ఫర్ చేస్తాం. ఈ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు కూడా వీల్ కన్సిడర్ సో మెనీ థింగ్స్. అంటే మీ యూట్రస్ ప్రిపేర్ చేస్తాం, అంటే గర్భసంచి పొర అనేది మనం ప్రిపేర్ చేసి బ్లడ్ ఫ్లో కానీ యూట్రస్ లోపల క్యావిటీ ఎలా ఉందని ముందు మనం క్యావిటీ ఇవాల్యుయేషన్ చేసుకొని ఆ పొర అనేది మనం ప్రిపేర్ చేసుకొని ఈ ఎంబ్రియోని మనం ట్రాన్స్ఫర్ చేస్తాం. సో వన్స్ we transfer the embryo inside, your uterus have to receive the embryo. అంటే మీ యూట్రస్ ఆ ఎంబ్రియోని రిసీవ్ చేసుకునే శక్తి ఉండాలి, దాన్ని రిసెప్టివిటీ అంటాం. సో ఆ రిసెప్టివిటీ ఉండాలి. మీ ఎంబ్రియో మనం ట్రాన్స్ఫర్ చేసేది చూడడానికి మార్ఫలాజికల్ గా బాగున్నా, క్రోమోజోమల్ గా కూడా అంతా బాగుండాలి. జీన్ ప్రకారం క్రోమోజోమ్స్ అన్ని కూడా బాగుంటే అతుక్కునే శక్తి ఆర్ ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చే శక్తి ఎక్కువగా ఉంటుంది. సో ఒకవేళ ఎంబ్రియో చూడడానికి అంతా బాగుండి కూడా నెగటివ్ ప్రెగ్నెన్సీ వచ్చిందంటే నెక్స్ట్ మనం చూసుకోవాల్సింది క్రోమోజోమల్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయా వైఫ్ అండ్ హస్బెండ్ కి, ఎంబ్రియోలో ఏమన్నా క్రోమోజోమల్ ప్రాబ్లమ్స్ ఉందా, అది మనం టెస్ట్ చేయగలమా? డెఫినెట్లీ టెస్ట్ చేయగలం. ఇన్ కేస్ ఎవరికన్నా మార్ఫలాజికల్ గా చూడడానికి బాగున్న ఎంబ్రియో కూడా నెగటివ్ వచ్చింది అంటే మనం నెక్స్ట్ చేయాల్సింది వైఫ్ అండ్ హస్బెండ్ కి ఏమైనా క్రోమోసోమల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయేమో చూసుకొని, ఒకవేళ ఉంటే ఆ రిమైనింగ్ ఎంబ్రియోస్ వాళ్ళకి ఫామ్ అయిన రిమైనింగ్ ఎంబ్రియోస్ ఏదైతే ఎక్స్ట్రా ఫ్రీజ్ అయి ఉన్నాయో ఆ ఎంబ్రియోస్ కూడా మనం బయాప్సీ చేసి టెస్టింగ్ చేసుకొని ఆ ఎంబ్రియో హెల్తీగా ఉందా, జీన్ ప్రకారం నార్మల్ గా ఉందా లేదా కూడా మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు. సో దీస్ ఆర్ ద నెక్స్ట్ థింగ్స్ విచ్ వీ హ్యావ్ టు డూ. సో డెఫినెట్లీ వెన్ యూ అండర్గోయింగ్ అన్ ఐవీఎఫ్ ప్రాసెస్, it should be a proper stimulation. You have to know everything whatever you're undergoing. మీకు ఇచ్చే ఇంజెక్షన్స్ కానీ, మీకు చేస్తున్న స్టిమ్యులేషన్ కానీ, మీ క్యావిటీ ఇవాల్యుయేషన్ కానీ, ఎవ్రీథింగ్ మీకు ప్రాపర్ గా క్లియర్ గా ఉండాలి. And when everything is done properly and we transfer the embryos inside, you can expect up to 60% or 65% of pregnancy rates with one embryo transfer cycle. So next, now we got your embryo transfer done. చాలా మంది ఐవీఎఫ్ అంటేనే ట్విన్స్ పుడతారు, మేడం నాకు ఐవీఎఫ్ చేయండి, నాకు ట్విన్స్ కావాలి, లేకపోతే ప్రతిసారి అందరికి ట్విన్స్ పుడతారా అనే డౌట్ చాలా మంది ఉంటుంది. సో ఐవీఎఫ్ అంటే ప్రతిసారి ట్విన్స్ కాదండి. ఇట్ డిపెండ్స్ ఆన్ హౌ మెనీ ఎంబ్రియోస్ వీఆర్ ట్రాన్స్ఫరింగ్. ఇప్పుడు మీరు నేచురల్ గా ట్రై చేస్తున్నారు అంటే యూజువల్లీ ఎవ్రీ మంత్ ఒక ఎగ్ రిలీజ్ అవుతుంది. ఇప్పుడు మీరు ఐయుఐ చేయించుకుంటున్నారంటే మనం ఓవ్యులేషన్ ఇండక్షన్ చేస్తాం. ఓవ్యులేషన్ ఇండక్షన్ అంటే నార్మల్ గా ఒక ఎగ్ రిలీజ్ అయ్యే టైంకి మనం ఇండక్షన్ చేస్తున్నాం కాబట్టి మీకు ప్రాబబ్లీ 2 eggs రిలీజ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో అట్లాంటప్పుడు కూడా మీకు ట్విన్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్ ఎప్పుడైతే మూడు కన్నా ఎక్కువ ఎగ్స్ రిలీజ్ అవుతున్నాయో ఐయుఐ టైంలో మనం యూజువల్లీ ఐయుఐని క్యాన్సిల్ చేస్తాం. బికాస్ మల్టిపుల్ ప్రెగ్నెన్సీ రిస్క్ ఎక్కువ ఉంటుంది కాబట్టి 3 to 4 eggs ఒకవేళ రిలీజ్ అయితే ఐయుఐ టైంలో ఆ సైకిల్ మనం ఐయుఐ చేయకుండా క్యాన్సిల్ చేస్తాం. ఇప్పుడు మనం ఐవీఎఫ్ చేస్తున్నాం అనుకోండి, మీకు ఆ మంత్ లో పెరిగే ఎగ్స్ అన్ని మనం తీసుకొని స్పర్మ్ తో ఇంజెక్ట్ చేసి అన్ని మనం ఎంబ్రియోస్ లాగా క్రియేట్ చేస్తాం. సో ఈ ఎంబ్రియోస్ ఇట్ క్యాన్ బి అ సింగిల్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ఆర్ ఇట్ క్యాన్ బి అ డబుల్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్. సో యూజువల్లీ వి ప్రిఫర్ doing a single transfer. These days we are also doing single embryo transfers because ఒక ఎంబ్రియో మనం యూట్రస్ లోపలికి ట్రాన్స్ఫర్ చేస్తే ట్విన్ రిస్క్ అనేది చాలా చాలా తక్కువగా ఉంటుంది. బట్ we transfer sometimes we're transferring 2 embryos. Most of the patients prefer transferring 2 embryos. So when we put in 2 embryos, the success rates of pregnancy will be around 65%.
but the risk of twins would be around 20%. అంటే మనం ట్రాన్స్ఫర్ చేస్తున్న సైకిల్లో 20% మందికి ట్విన్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి మనం 2 ఎంబ్రియోస్ పెడితే. కానీ ఆ 80% మందికి సింగిల్ ఎంబ్రియో కూడా అతుక్కోవచ్చు, సింగిల్ ప్రెగ్నెన్సీస్ కూడా రావచ్చు. సో అందరికీ ప్రెగ్నెన్సీస్ అనేవి ట్విన్స్ లాగా రావు. మనం 2 ఎంబ్రియోస్ పెట్టినా అందరికీ 100% ట్విన్స్ రావు. చాలా మందికి ఒక 80% మందికి సింగిల్ ప్రెగ్నెన్సీస్ వస్తే 20% మందికి ట్విన్స్ వస్తారు. సో ట్విన్స్ వచ్చేవాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ట్విన్స్ వచ్చేవాళ్ళు యూజువలీ pregnancy time low, delivery time low, or during the 7th or 8th month of their pregnancy. Usually, sometimes they might have risk factors like preterm delivery or premature rupture. అంటే ముందే ఉమ్మని పారిపోవడం కానీ, లేకపోతే ప్రీటర్మ్ ముందే డెలివరీ పెయిన్స్ రావడం కానీ, ఇట్లాంటి రిస్క్ కొంచెం ఉంటాయి ట్విన్స్ అనే వాళ్ళకి. సో ట్విన్స్ కన్సీవ్ అయిన వాళ్ళు యూజువలీ దే షుడ్ గెట్ దర్ డెలివరీ డన్ ఇన్ అ హై setup where they have obstetrician, neonatologist, NICU care ఇవన్నీ సెటప్ ఉండే ప్లేస్ లో వాళ్ళ డెలివరీ జరిగితే వాళ్ళకి సేఫ్ గా ఉంటుంది. సో దిస్ ఇస్ వన్ థింగ్ విచ్ యూ నీడ్ టు నో. ఐవీఎఫ్ అంటే ప్రతిసారి ట్విన్స్ కాదు, ఓన్లీ 20% ఆఫ్ దెమ్ కెన్ హ్యావ్ ట్విన్స్. ఇప్పుడు నెక్స్ట్ యూర్ ప్లానింగ్ ఫర్ అన్ ఐవీఎఫ్ సైకిల్. యూజువలీ మోస్ట్ ఆఫ్ ద మేల్ పార్ట్నర్ విల్ కమ్ అండ్ ఆస్క్ మీ, మేడం మా వైఫ్ కి ఐవీఎఫ్ స్టిమ్యులేషన్ చేస్తున్నారు, మీరు ఇంజెక్షన్స్ ఇస్తారు కదా, ఏమన్నా లేటర్ ఆన్ ప్రాబ్లం ఉంటుందా, లేటర్ ఆన్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయా, ఐవీఎఫ్ ఇంజెక్షన్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల ఏమన్నా క్యాన్సర్లు వస్తాయా, ఇట్లాంటి డౌట్లు కూడా చాలా మందికి ఉంటాయి. సో యూజువలీ అండి ఐవీఎఫ్ అనేది ఇంజెక్షన్స్ మనం ఇస్తున్నప్పుడు విల్ గివ్ యూ అరౌండ్ 12 days ఆర్ 10 days ఆఫ్ ఇంజెక్షన్. చాలా మంది 12 days ఆఫ్ ఇంజెక్షన్స్ రెడీ అయిపోతారు. సో వన్స్ వీ స్టాప్ ద ఇంజెక్షన్స్, అంటే మనం ఐవీఎఫ్ ఇంజెక్షన్స్ అంటే విల్ గివ్ యూ హార్మోన్ ఇంజెక్షన్. మీ బాడీలో ఏదైతే హార్మోన్ ప్రొడ్యూస్ అవుతుందో ఒక్క ఎగ్ పెంచడానికి మనం అదే హార్మోన్ కొంచెం ఎక్కువగా ఇస్తాం దాని ఆ మంత్ లో తనకు ఉన్న ఎగ్స్ అన్ని పెంచడానికి. సో ఆ హార్మోన్ వన్స్ వీ స్టాప్ గివింగ్ ద హార్మోన్, యూజువలీ ద బాడీ once we stop giving the hormone, that hormone will be flushed out from the body. సో మోస్ట్లీ ఇంజెక్షన్స్ ఆపేసిన తర్వాత ఆ ఇంజెక్షన్ తాలూకు ఎఫెక్ట్స్ అన్ని తన బాడీలో ఎక్కువ రోజులు ఉండవు. సో ఆ ఇంజెక్షన్స్ కూడా మోస్ట్లీ తనకి 24 hours వరకే యాక్ట్ అవుతూ ఉంటాయి. సో అందుకే మనం డైలీ ఇంజెక్షన్స్ ఇవ్వాల్సి వస్తుంది. So once I stop the injections, after 2-3 days of the injections, once the injections are stopped, he will be completely normal. So ఈ ఇంజెక్షన్స్ వల్ల లేటర్ ఆన్ తనకి కాంప్లికేషన్స్ వచ్చే అవకాశాలు చాలా చాలా తక్కువగా ఉంటాయి. నెక్స్ట్, ఓవేరియన్ క్యాన్సర్స్ ఏమన్నా వస్తాయా అనే డౌట్ కూడా చాలా మంది ఉంటుంది. యూజువలీ 1 or 2 ఐవీఎఫ్ స్టిమ్యులేషన్ సైకిల్స్ వల్ల ఎవరికి ఏమి క్యాన్సర్స్ రావు. అండ్ యూజువలీ దే సే దట్ a person can go up to 6 cycles or 6 times కూడా వాళ్ళు ఐవీఎఫ్ చేయించుకోవచ్చు. 6 times of IVF కూడా వాళ్ళకి అంత హై రిస్క్ ఏమీ ఉండవు. కానీ ఇఫ్ యూ టేక్ ఓరల్ ఓవలోజన్స్ లైక్ క్లోమిఫెన్ సిట్రేట్ టాబ్లెట్ ఆర్ సమ్ ఓరల్, అంటే ఎగ్ పెంచడానికి తీసుకునే ఓరల్ టాబ్లెట్స్ అనేవి కంటిన్యూస్ గా ఎవ్రీ మంత్ 12 months వరకు తీసుకుంటే స్టడీస్ హ్యావ్ షోన్ దేర్ ఇస్ అ హై borderline ovarian. సో borderline ovarian tumors అనేవి ఈ రిస్క్ అనేది కంటిన్యూస్ గా 12 months వరకు టాబ్లెట్స్ తీసుకుంటే, ovulation induction tablets without the doctor's guidance, that is when you have this. Otherwise 1 or 2 cycles of IVF cycles or at least 6 cycles of IVF cycles ఏమీ రిస్క్ ఉండదు. వైఫ్ కి ఎనీ ovarian cancer రిస్క్ కూడా ఏమీ ఉండదు if you're taking at least 3 to 4 cycles of IVF. So the next question is, IVF చేయించుకుంటే కంప్లీట్ బెడ్ రెస్ట్ లో ఉండాలి, మెట్లు ఎక్కొచ్చా, స్టేర్స్ క్లైంబ్ చేయొచ్చా, ట్రావెల్ చేయొచ్చా, బస్ లో వెళ్ళొచ్చా, కార్ లో వెళ్ళాలా, 2-wheeler మీద వెళ్ళొచ్చా? ద మోస్ట్ కామన్ క్వశ్చన్ ఆఫ్టర్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చాలా మంది పేషెంట్స్ అడుగుతారు, నేను ఎలా పడుకోవాలి మేడం, స్ట్రైట్ గా పడుకోవాలా, ఒక సైడ్ కి తిరిగి పడుకోవాలా, అండ్ కెన్ ఐ యూస్ ద ఇండియన్ టాయిలెట్స్, ఇస్ ఇట్ పాసిబుల్, కెన్ వి సిట్ డౌన్ అనే క్వశ్చన్స్ చాలా మందికి ఉంటాయి. సో దిస్ ఐ వాంట్ టు క్లారిఫై అండ్ బికాస్ ద మోస్ట్ కామన్ డౌట్, చాలా మందికి ఐవీఎఫ్ వెళ్ళే వాళ్ళకి డౌట్ ఉంది. యూజువలీ ఐవీఎఫ్ తర్వాత ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీ అంటే ఏంటి, మనం మీకు ఎంబ్రియోస్ ముందే ఫ్రీజ్ చేసుకోవడం, లేకపోతే మీ ఎండోమెట్రియం ఆర్టిఫిషియల్ గా ప్రిపేర్ చేసి మీ ఎంబ్రియోస్ ట్రాన్స్ఫర్ చేస్తాం. నేచురల్ ప్రెగ్నెన్సీకి ఐవీఎఫ్ కి డిఫరెన్స్ ఏంటి? నేచురల్ ప్రెగ్నెన్సీలో మీ హార్మోన్ ఏదైతే హార్మోన్ బేబీని సపోర్ట్ చేస్తుందో మీ ఓవరీ ఆ హార్మోన్ ప్రొడ్యూస్ చేస్తుంది. బట్ వాట్ ఇస్ ఐవీఎఫ్ లో ఏంటి, ఆ హార్మోన్ నేచురల్ గా మీ ఓవరీ ప్రొడ్యూస్ చేయట్లేదు కాబట్టి మనం ఆ హార్మోన్ ఇచ్చి బేబీని సపోర్ట్ చేస్తున్నాం. సో బేబీకి అట్లీస్ట్ ఫస్ట్ 3 months వరకు ఆ సపోర్ట్ కావాలి. నెక్స్ట్ 3 months తర్వాత బేబీ విల్ సపోర్ట్ ఆన్ ఇట్స్ ఓన్ అండ్ గ్రో ఆన్ ఇట్స్ ఓన్. సో ఐవీఎఫ్ లో ఇది ఒక్కటే తేడా, ఆ ఫస్ట్ 3 months మనం ఆ బేబీని సపోర్ట్ చేయాలి. సో ఫస్ట్ 3 months ఆఫ్ ప్రొజెస్ట్రాన్ సపోర్ట్ అనేది we need to give for the baby.
సో ఆ ఫస్ట్ 3 మంత్స్‌లో మీరు జాగ్రత్తగా ఉండాల్సొస్తుంది. సో ఇట్ డజంట్ మీన్ థట్ మీరు ఐవీఎఫ్ ట్రాన్స్‌ఫర్ చేయించుకుంటే కంప్లీట్‌గా బెడ్ రెస్ట్‌లో ఉండాలి. అసలు కదలకూడదు, పడుకునే ఉండాలి. ఇట్లాంటివన్నీ అసలు చేయకూడదు. ఇన్‌ఫాక్ట్ ఇట్ విల్ ఎఫెక్ట్ యువర్ ప్రెగ్నెన్సీ మోర్. బికాజ్ మీరు కొంచెం అన్నా యాక్టివిటీ ఉండాలి. కంప్లీట్‌గా బెడ్ రెస్ట్‌గా ఉంటే మీరు తీసుకునే ఈస్ట్రోజన్ టాబ్లెట్స్ గానీ వాటిల వల్ల ఇంకా బ్లడ్ క్లాట్స్ ఫార్మ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇంకా సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి డెఫినెట్‌లీ యూ షుడ్ బి యాక్టివ్. కంప్లీట్‌గా బెడ్ రెస్ట్‌గా ఉండడం, కదలకుండా ఉండడం అట్లాంటివన్నీ చేయకూడదు. యూ క్యాన్ డెఫినెట్లీ క్లైంబ్ స్టేర్స్. అట్లా అని రోజు పైకి కిందకి మల్టిపుల్ స్టేర్స్ క్లైంబ్ చేయకుండా వన్ బై వన్ స్టేర్. సో ఇఫ్ క్లైంబింగ్ అ స్టేర్, వన్ స్టెప్ విత్ టూ లెగ్స్ ఆర్ వన్ స్టేర్, అగైన్ వన్ మోర్ స్టెప్, రెండు కాళ్ళు, రెండు స్టెప్, అట్లా వన్ బై వన్ స్టెప్ స్లోగా మీరు క్లైంబ్ చేయొచ్చు. డెఫినెట్లీ వన్ ఆర్ టూ స్టేర్స్ ఆఫ్ స్టెప్స్ యూ క్యాన్ క్లైంబ్. దెర్ ఇస్ నో ప్రాబ్లమ్. చాలా మంది ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఇంటికి వెళ్ళడానికి కూడా భయపడతారు. మా ఇంట్లో మెట్లు ఉంటాయి మేడం, ఎక్కి వెళ్ళొచ్చా అని. అది ఏం ప్రాబ్లమ్ ఉండదండి. డెఫినెట్లీ యూ కెన్ క్లైంబ్ ద స్టేర్స్ అండ్ గో టు యువర్ హౌస్. అది ఏం ప్రాబ్లమ్ ఉండదు. బట్ యూ షుడ్ నాట్ రన్ ఆర్ డూ హెవీ వర్క్స్ ఆర్ హెవీ యాక్టివిటీస్. వాకింగ్ ఎక్సర్సైజ్ కోసం రన్నింగ్ గానీ, వాకింగ్ గానీ చేయక్కర్లేదు. బట్ మీ ఇంట్లో మీ నార్మల్‌గా మీ పనులు చేసుకోవచ్చు. నార్మల్‌గా నడవచ్చు. 1 స్టేర్ ఆర్ 2 స్టేర్స్ ఆఫ్ స్టెప్స్ ఎక్కి మీరు ఇంటికి వెళ్ళొచ్చు. అదేం ప్రాబ్లమ్స్ ఉండవు. అండ్ ఈవెన్ వెన్ యూర్ స్లీపింగ్, యూ కెన్ స్లీప్ ఆన్ ఎయిదర్ సైడ్, లెఫ్ట్ సైడ్ ఆర్ లెఫ్ట్ lateral position or right lateral position. Any side you can sleep. Later second trimesters or last trimesters of pregnancy లో straight గా పడుకోకూడదు because that will press again on the బ్లడ్ ఫర్ ద బేబీ. సో ఎదర్ సైడ్ యూ క్యాన్ స్లీప్. ఎటువైపున తిరిగి పడుకోవచ్చు. ప్రాబ్లం అయితే ఏమీ లేదు. స్ట్రైట్ గా కూడా పడుకోవచ్చు. మీకేం ప్రాబ్లం లేదు. బట్ సెకండ్ హాఫ్ ఆర్ థర్డ్ హాఫ్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో మటుకు స్ట్రైట్ గా పడుకోకుండా ఒక సైడ్ కి తిరిగి పడుకోవాలి. అప్పుడు బ్లడ్ ఫ్లో బేబీకి ఇంకా ఇంప్రూవ్ అవుతుంది. And you can definitely use Indian toilets. There is no problem to have Indian toilets at home. చాలా మంది కన్సర్న్ రేజ్ చేస్తారు. ఇండియన్ టాయిలెట్స్ యూజ్ చేయొచ్చా, పర్వాలేదా, లేకపోతే మేము వేరే ఇంట్లోకి షిఫ్ట్ అవ్వాలని. సో అట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేవు. డెఫినెట్లీ యూ కెన్ యూజ్ ఇండియన్ టాయిలెట్స్ ఆల్సో. బట్ యూ షుడ్ నాట్ స్క్వాట్. అంటే కింద కూర్చొని పైకి సడన్ గా లెగడం, బరువులు సడన్ గా మోయడం, సడన్ గా జర్క్, సడన్ గా యాక్టివిటీ చేయడం, లేకపోతే ఎక్కువగా ట్రావెలింగ్ చేయడం, జర్కీ రోడ్స్ మీద ఎక్కువగా ట్రావెలింగ్ చేయడం, టూ వీలర్స్ మీద ఎక్కువ ట్రావెలింగ్ చేయడం, ఇట్లాంటివన్నీ అవాయిడ్ చేయాలి. అండ్ ఆల్సో ఇంటర్ కోర్స్ కూడా ఆల్మోస్ట్ 15 డేస్ వరకు ఎంబ్రియో ట్రాన్స్ఫర్ తర్వాత ఇంటర్ కోర్స్ అవాయిడ్ చేస్తే ఇట్ ఇస్ సేఫ్ అండ్ గుడ్. సో విత్ దీస్ measures, you can continue your pregnancy after embryo transfer. ద నెక్స్ట్ డౌట్ చాలా మందికి ఐవీఎఫ్ వెళ్ళే వాళ్ళకి ఏంటంటే ఐవీఎఫ్ బేబీస్ నార్మల్ గా ఉంటారా, అబ్నార్మల్ గా బేబీస్ పుడతారా అనే డౌట్ చాలా మందికి ఉంటుంది. ఇంకా టిల్ నౌ ఎనీ పేషెంట్ హూ స్టార్ట్స్ ఆర్ మోస్ట్ ఆఫ్ దెమ్ అట్లీస్ట్ 20% ఆఫ్ దెమ్ దే హ్యావ్ దిస్ డౌట్. మేడం ఐవీఎఫ్ బేబీస్ నార్మల్ గా పుడతారా, నార్మల్ గా ఉంటారా, ఏం ప్రాబ్లమ్? So this is, in fact, India, what I need to tell you over here is, like when you're having a natural pregnancy, there is no selection of sperm. This, naturally the sperm goes and meets the egg. But here in IVF pregnancy, what happens? మనం మీ స్పర్మ్ ని సెలెక్ట్ చేస్తాం. అంటే మార్ఫలాజికల్ గా నార్మల్ గా ఉండే స్పర్మ్, అంటే చూడడానికి నార్మల్ ఉండే స్పర్మ్, గుడ్ స్పర్మ్ ని సెలెక్ట్ చేసి మనం ఎగ్ లోకి ఇంజెక్ట్ చేసి దాంట్లో వచ్చిన ఎంబ్రియోస్ లో కూడా బెస్ట్ ఎంబ్రియో సెలెక్ట్ చేసి ట్రాన్స్ఫర్ చేస్తాం. సో వీఆర్ సెలెక్టింగ్ ద బెస్ట్ వన్ ఫర్ యూ out of the number of eggs you have or out of the number of embryos you get. So best embryo మనం సెలెక్ట్ చేసి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం కాబట్టి బేబీకి వచ్చే ప్రాబ్లమ్స్ అనేవి కానీ డిఫెక్ట్స్ అనేవి కానీ చాలా చాలా తక్కువగా ఉంటాయి అండ్ రేర్ గా ఉంటాయి. సో దట్ ఈస్ నాట్ అ ప్రాబ్లమ్ అట్ ఆల్. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్రోమోజోమల్ జీన్ ప్రాబ్లమ్స్ ఇన్ యువర్ ఫ్యామిలీ, సే మీకు ముందు ఒక బేబీ అబ్నార్మల్ గా పుట్టారు, లేకపోతే జీన్ ఫ్యామిలీలో ఏమైనా అబ్నార్మాలిటీస్ డిజార్డర్స్ అనుకునే వాళ్ళకి కూడా we have this PGS or PGTA techniques where we biopsy the embryo and screen the embryo. So మీకు ఏదైనా జీన్ ప్రాబ్లమ్స్ ఫ్యామిలీలో ఉన్నా సరే అది కూడా మనం ఈ embryo biopsy PGTA వల్ల మనం అది అవాయిడ్ చేయొచ్చు. So that is also is clarified. So do not worry if you're going through an IVF process. You can definitely discuss with your clinician. You do not have any about any problems or defects while growth, బేబీ గ్రోత్ లో ఏమైనా డిఫెక్ట్స్ కానీ బేబీ లిమ్ డిఫెక్ట్స్ కానీ అట్లాంటివి ఏమైనా ఉంటాయి ఐవీఎఫ్ వల్ల ఉంటాయి అనేది మటుకు ఏమీ లేదు. ఈవెన్ ఇన్ న్యాచురల్ ప్రెగ్నెన్సీస్ ఇట్ కెన్ బి దేర్, ఈవెన్ ఇన్ ఐవీఎఫ్ ఇట్ కెన్ బి దేర్, బట్ ఓన్లీ బికాస్ ఆఫ్ ఐవీఎఫ్ యూ విల్ నాట్ హ్యావ్ ఎనీ రిస్క్ ఆఫ్ అబ్నార్మల్ బేబీస్. సో ద నెక్స్ట్ ఇస్ you can also post your doubts, Sandy, because I'm talking about all the doubts what you have in IVF, misconceptions in IVF. So meek kuda emana foreign treatments ni change kudna mere IVF change kudna kuda meek emana doubts na kuda you can write it down in the comments and I can talk to you at the end of the session. And the next doubt which I have here is
Mm, should it be an always a cesarean delivery? అంటే ఐవీఎఫ్ చేయించుకున్న తర్వాత ప్రతిసారి సిజేరియన్ డెలివరీ అవుతుందా? నార్మల్ గా డెలివరీ అవ్వదా అనే డౌట్ కూడా చాలా మందికి ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ ఆల్వేస్ అ సిజేరియన్ డెలివరీ ఆఫ్టర్ అన్ ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీ అండి. యాజ్ ఐ టోల్డ్ యూ, ఓన్లీ ఫస్ట్ 3 మంత్స్ మన ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీలో జాగ్రత్తగా ఉండాలి. అండ్ బికాస్ వీ హ్యావ్ టు గివ్ యూ సపోర్ట్, దట్ ఎక్స్ట్రా ప్రొజెస్ట్రాన్ సపోర్ట్ ఫర్ ద బేబీ. After that, it is like a normal pregnancy. Singleton pregnancy and a single baby, and you consider it as a normal pregnancy after 4 months, and you can undergo a normal delivery also. కానీ చాలా మంది ఇప్పుడు ఐవీఎఫ్ కి వస్తున్నారు అంటేనే దే హావ్ గాన్ త్రూ సో మచ్. అంటే ఇట్ కుడ్ బి అన్ ఎల్డర్లీ ప్రెగ్నెన్సీ ఆర్ యు ఆర్ సమ్ మెడికల్ కండిషన్స్ ఉండొచ్చు, ప్రీవియస్ మల్టిపుల్ టైమ్స్ ఫెయిలియర్స్ అయి ఉండొచ్చు. సో ఒక హై రిస్క్ ప్రాబ్లమ్ తో చాలా సార్లు ఫెయిల్ అయిన తర్వాత మోస్ట్లీ వాళ్ళు ఐవీఎఫ్ కి వస్తారు కాబట్టి దే కన్సిడర్డ్ యాజ్ అ వెరీ 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 ప్రెషియస్ ప్రెగ్నెన్సీ. సో అట్లాంటి వాళ్ళు దే డు నాట్ టేక్ ఎనీ స్లైట్ రిస్క్ any during normal labor emanation issues వచ్చినా they prone to take them immediately for cesarean delivery. But it is not that IVF until cesarean అనేది కాదు. Definitely you can undergo normal deliveries also. But if it is twin, most of them opt for a cesarean delivery. But even if it is twin, if both the babies are cephalic presentation, where the head is down presentation at low enough, even they can go for a normal delivery depending upon your situation and your pelvis position. So it's not that IVF అంటే ప్రతిసారి cesarean అంటే ఏమీ కాదు. ద నెక్స్ట్ థింగ్ ఇస్, ఇప్పుడు నాకు ఐవీఎఫ్ జరిగింది, మా వైఫ్ కి 10 eggs ఉన్నాయి ఈ మంత్ లో, మీరు ఐవీఎఫ్ చేశారు, 10 eggs బయటకు తీశారు, ఎంబ్రియోస్ క్రియేట్ చేస్తారు. ఇప్పుడు నెక్స్ట్ కమింగ్ మంత్స్ లో మా వైఫ్ కి ఇంకా ఎగ్స్ ఉండవా, మొత్తం ఎగ్స్ అన్ని అయిపోతాయా, నెక్స్ట్ మళ్ళీ ఓవరీస్ లో ఇంకా ఎగ్స్ ఉండవా అనే డౌట్ చాలా మంది. సో ఇట్స్ నాట్ లైక్ దాట్ అండి. బికాస్ ఐవీఎఫ్ అంటే ఇప్పుడు ఒక లేడీకి ఎవ్రీ మంత్ తన ఎగ్స్ రిక్రూట్ అవుతా ఉంటాయి. సో ఎవ్రీ మంత్ విల్ హ్యావ్ రిక్రూట్మెంట్. ఈ మంత్ ఉన్న ఎగ్స్ నేను రిట్రీవ్ చేస్తానంటే నెక్స్ట్ మంత్ మళ్ళీ ఇంకో క్రాప్ ఆఫ్ ఎగ్స్ రిక్రూట్ అవుతాయి. సో ఎవ్రీ మంత్ ఎగ్స్ రిక్రూట్ అవుతాయి కాబట్టి 1 month మనం ఎగ్స్ అని రిట్రీవ్ చేసేసేదాకా మళ్ళీ ఎగ్స్ ఉండవు, ఎగ్స్ తగ్గిపోతాయి అనేది ఏం కాదు. ఆ ఎగ్ రిజర్వ్ అలానే ఉంటుంది. బట్ యువర్ ఎగ్ రిజర్వ్ డిపెండ్స్ ఆన్ యువర్ ఏఎంహెచ్ వాల్యూ. సో మీ ఏఎంహెచ్ వాల్యూ బట్టి మీకు ఎన్ని ఎగ్స్ ఉన్నాయో ఉంటాయి. ఇట్స్ నాట్ దట్ ఐవీఎఫ్ చేస్తే ఎగ్స్ తగ్గిపోతాయని కాదు. Your egg reserve, your AMH, your FSH value, and your antral follicle count will tell us your egg reserve. So with that, your egg reserve will be maintained, but there will not be a complete loss of eggs after an IVF stimulation. So I think I've covered most of the doubts which you have, but I'm here to answer a few questions. If you have any questions or comments, I can take those questions. So the first question is, what could be the difference between natural and IVF conception? Yeah, so that's what I told you. A natural conception only, you'll have only one egg which is growing and one egg which is released. And IVF conception లో అంటే మనం మీకు స్టిమ్యులేషన్ ఇచ్చి ఆ మంత్ లో ఉన్న ఎగ్స్ అన్ని మనం రిట్రీవ్ చేసి ఎంబ్రియో లాగా క్రియేట్ చేసి ఆ ఎంబ్రియోని మనం ట్రాన్స్ఫర్ చేస్తాం. సో ఇట్ ఈస్ సెలెక్టింగ్ ద బెస్ట్ ఎంబ్రియో. సో in natural pregnancy, what happens when the egg is released? Egg release అయిన తర్వాత a corpus luteum will secrete progesterone, which will support the baby for the first 12 months, first 12 weeks of pregnancy. కానీ ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీలో మనకి ఎక్కువ ఎగ్స్ పెరుగుతున్నాయి కాబట్టి ఆ కార్పస్ లూటియం సపోర్ట్ చేసే ఆ రిలీజ్ చేసే ప్రొజెస్ట్రాన్ సపోర్ట్ అనేది మనకి సరిపోదు. దానివల్ల మనం ఎక్స్ట్రా మనమే ఎక్సోజినస్ గా బయట నుంచి ఆ ప్రొజెస్ట్రాన్ సపోర్ట్ ఇవ్వాలి. సో ఫస్ట్ 12 వీక్స్ కి బేబీకి ప్రొజెస్ట్రాన్ సపోర్ట్ అనేది ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీస్ లో అవసరం పడుతుంది. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ న్యాచురల్ కన్సెప్షన్ అండ్ ఐవీఎఫ్ కన్సెప్షన్. After 12 weeks, after you enter the 4th month, it is almost the same. Both the natural conception లానే మీరు IVF pregnancy కూడా మీరు కన్సిడర్ చేసి natural గా మీరు డెలివరీ కూడా మీరు నార్మల్ కూడా ట్రై చేయొచ్చు. So I'm not seeing any more questions here. If you have any more questions, I can answer. Okay, does IVF cause problems later in life? So this question is I've already discussed, Andy. IVF, does IVF cause any problems later in life? That's what I told you. IVF would not cause any problems later in life because the injections what we're giving you are only for 10 to 12 days, and these injections will be washed out from the body after 50 days once you stop the injections. And so the injections of effect మీకు prolonged గా ఏమీ ఉండదు కాబట్టి మీ మీద later on life లో దీనివల్ల మీకు ఏం ప్రాబ్లమ్స్ ఉండవు. బట్ ఇఫ్ యూ టేక్ కంటిన్యూస్ ఓరల్ ఓవలోజన్స్ అంటే డాక్టర్ ని కన్సల్ట్ చేయకుండా ఎగ్ పెరగడానికి తీసుకునే ఓరల్ మెడికేషన్స్ మీరు కంటిన్యూస్ గా తీసుకుంటా ఉంటే, కంటిన్యూస్ గా అంటే 12 months వరకు మీరు కంటిన్యూస్ గా తీసుకుంటా ఉంటే అప్పుడు
borderline ovarian tumors వచ్చే అవకాశం ఉండొచ్చు. But if you're consulting your doctor and taking them wisely, then there should not be any risk later on in your life after the IVF. So there's one more thing which most of them have a doubt is what should we avoid fruits? Should we avoid coconut water? ఇది చాలా మంది అడుగుతా ఉంటారు ఎంబ్రియో ట్రాన్స్ఫర్ తర్వాత ఫ్రూట్స్ తినడం ఆపేసాము కోకోనట్ వాటర్ తాగడం ఆపేసాము అని చాలా చాలా మందికి డౌట్స్ ఉంటా ఉంటాయి సో డెఫినెట్లీ అండి దేర్ ఇస్ నో ప్రాబ్లమ్ టేకింగ్ ఫ్రూట్స్ ఆఫ్టర్ యువర్ ఐవీఎఫ్